రాజోలు 2019లో జనసేన జెండా ఎగిరిన ఒకే ఒక్క నియోజకవర్గం. ఆయన గెలిచిన ఎమ్మెల్యే ఎడంకాలితో తన్ని వెళ్లిపోయాడు. ఆ కసితో ఈసారి రాజోలులో మళ్లీ జనసేనను గెలిపించుకోవాలన్న కసితో ఆ పార్టీ శ్రేణులున్నాయి. కానీ అభ్యర్థిని ప్రకటించాక నీరసపడిపోయాయి. ఎందుకంటే ఆ అభ్యర్థి దేవ వరప్రసాదరావు అంత నీరసం తెప్పించాడట. బాసు ప్రమోషన్ మీద ఐఏఎస్ అయిన బాపతు అవటానికి రాజోలు వాడే అయినా ఏనాడు దాని మొహం చూసిన పాపాన పోలేదు. పైగా ఆయనే ఏదో గొప్ప విషయంలో మొన్న చెప్పుకున్నాడట. ఎప్పుడో కాలేజీ చదివేటప్పుడు గోదావరి దాటాను, మళ్లీ ఇప్పుడే అని. అది పరిస్థితి. పైగా అయ్యగారికి మంచి పేరు ఉందట. తల్లిదండ్రులను పట్టించుకోలేదని, భార్యాపిల్లలను కూడా పట్టించుకోలేదని. ఈ దెబ్బకు ప్రచారం చేయడానికి కూడా జనసేన వాళ్ళు ఎవ్వరూ ముందుకు రావడం లేదట. అసలు రాపాక వరప్రసాద్ చేసిన మోసానికి బదులు తీర్చుకోవాలని జనసేన వాళ్లంతా ఊగుతున్న టైంలో ఈ క్యాండిడేట్ ని తెచ్చారేంటని మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ నిర్ణయంపై గౌరవంతో ముందు ఊరుకున్నా అతడి వైఖరి చూసి ఇక లాభం లేదని డిసైడ్ అయిపోయారట. చూస్తా వైసీపీకి అయితే వేయలేరు. అందుకే ఈసారి నోటాకు వేసేస్తామని బహిరంగంగానే చెబుతున్నారట. అదే జరిగితే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గం రాజోలే అవుతుంది. పైగా దేవ వరప్రసాదరావు తాము వేసే ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలంటూ కరపత్రాలు, పోస్టర్లు బాగా తిరుగుతున్నాయి. ఇవి ఎవరు వేస్తున్నారో బయటపడటం లేదు గానీ గట్టిగానే నడుస్తోంది. మరోవైపు వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు ఇవన్నీ చూసి రాజోలు తనదే అని చెప్పేసుకుంటున్నాడట. గతంలో వైసీపీ తరపున పోటీ చేసి రాపాక చేతిలో ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావు గట్టి క్యాండిడేట్ అని, ఐవీఆర్ఎస్ సర్వేలో ఆయనకు 86% వచ్చాయని, ఆర్థికంగా కూడా బలవంతుడని, ఆయనకిస్తే బ్రహ్మాండంగా ఉంటుందని జనసేనలో చెప్పుకుంటున్నారు. పోనీ ఆయన వయసు పెద్దదనుకుంటే యంగ్ టర్క్ డాక్టర్ రాపాక రమేష్ బాబు ఉన్నారని, ఆయన ఎప్పటి నుంచో జనసేనలో పనిచేస్తున్నారని, డాక్టర్గా మంచి పేరుందని, ఆయనకిచ్చినా గెలిపించుకుంటామని చెబుతున్నారు. మరి జనసేన ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, లేక రాజోల్ని ఈసారి ఎన్నికలకు ముందే వదిలేసుకుంటారా చూడాలి మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.